కాకతీయ వంశంలో చివరి రాజైన ప్రతాపరుద్రుడిపై 1330లో మలిక్ కాఫర్ దండయాత్ర చేసి ఓడించి తుగ్లక్ దగ్గరికి బందీగా ఢిల్లీ తీసుకెళ్తుండగా నర్మదా నదిలోకి దూకి తప్పించుకున్నాడు. ప్రతాపరుద్రుడి కోశాధికారులైన హరిహర బుక్కారాయలను ఢిల్లీకి బందీలుగా తీసుకెళ్లి ఇస్లాం మతానికి మార్చారు. సోదరులు ఢిల్లీ సుల్తాన్ ను ఏమార్చి నమ్మకంగా ప్రవర్తించారు. హోయసల రాజు వీరబల్లాలుడిని అణిచివేయడానికి పంపగా యుద్ధం చేసి వెళ్తున్న హరిహర బుక్కారాయలకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమయ్యకు ఎదురుపడి భక్తి భావం మేల్కొల్పిన విధంగా వీరిద్దరికి విద్యారణ్య స్వామి ఎదురుపడి వీరిలో హిందూ మతాన్ని మేల్కొల్పాడు. తుంగభద్ర నది ఒడ్డున కుందేళ్లు తోడేళ్లను తరుముతుండగా ఆ ప్రాంతం విశిష్టతను తెలుసుకున్న విద్యారణ్య స్వామి 1336లో హంపి రాజధానిగా తుంగభద్ర నది ఒడ్డున విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1336 నుండి 1646 వరకు సంగమ, సాలువ, తులువ, అరవీడు 4 వంశాల రాజులతో గొప్ప హిందూ సామ్రాజ్యంగా వర్ధిల్లింది.